హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిపిసిఎల్ అండి, చెన్నై పెట్రోకెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి సిపిసిఎల్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదండి, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్దే ఉంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వేరియస్ డిసిప్లైన్స్ అని ఉంది కదా. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి అండి. సెకండ్ లింక్ వచ్చేసి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ లింక్ మాట. ఇది మీద క్లిక్ చేసినట్టయితే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టూడెంట్స్, ఇది వచ్చేసి మనకి చెన్నై పెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కంపెనీ అనేది మనకి చెన్నైలో లొకేషన్ అయి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ పొజిషన్స్లో వీళ్ళకైతే వేకెన్సీస్ అయితే తీస్తున్నారు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 73 అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా మీద అడిగారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, అలాగే మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునేలాగా మనకైతే పడ్డాయండి. ఇందులో మనకు చూడొచ్చు కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశాడు. ఇక్కడ మీకు పొజిషన్ కోడ్ అండి, సిపిసిఎల్ 01 అంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ట్రైనీ అండి, ప్రొడక్షన్ ట్రైనీ. ఓకేనా. అలాగే మీరు ఇక్కడ సిపిసిఎల్ 06 చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 మెక్ కేటగిరీ 1. చూసారు ఇక్కడ ట్రైనీ అనేది ఏంటంటే మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేది. కేటగిరీ 1 అంటే ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి. కేటగిరీ 2 అంటే ఎవరంటే ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు 1 year కాకుండా ఇంకా ఎక్కువ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు కేటగిరీ 2లోకి వస్తారు. నేను ఫర్దర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఏ సర్టిఫికేట్స్ అయితే కావాలి అని చెప్పేసి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో హైలైట్ చేశారు కదండి, ట్రైనీ క్యాండిడేట్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. క్యాట్ 1 వచ్చేసి కేటగిరీ 1 క్యాండిడేట్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అండి. అలాగే క్యాట్ 2 చూడండి, కేటగిరీ 2 క్యాండిడేట్స్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. ఓకేనా. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, బ్లూ కలర్లో హైలైట్ చేసి కూడా. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ అని ఇచ్చారు. అంటే ఇది వచ్చేసి మనకి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా షిఫ్ట్స్ అయితే ఉంటాయండి. వాళ్ళకి కూడా 365 days షిఫ్ట్లు అయితే రొటీన్గా మనకైతే వేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఐడెంటిఫికేషన్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఫైర్ అండ్ సేఫ్టీ అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే విజిబుల్ జాబ్స్ ఉంటాయి కదండి, అంటే కొన్ని ఐడెంటిఫై చేయాల్సినవి, వాటికి తాలూకువి వీళ్ళకి జాబ్స్ అయితే ఉంటాయి. అంటే మెయిల్ క్యాండిడేట్స్తో కంపేర్ చేసుకుంటే ఉమెన్స్ క్యాండిడేట్స్కి జాబ్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట. జాబ్స్ అంటే వేకెన్సీస్ కాదండి, జాబ్స్ అంటే ఇక్కడ ఏంటంటే వర్కింగ్ నేచర్. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే సిపిసిఎల్ కోడ్ 03, 07, 010కి వచ్చేసి 30 years వరకు ఇచ్చారండి మనకి ఏజ్ లిమిట్. అలాగే ఫర్ రిమైనింగ్ పొజిషన్స్కి వచ్చేసి 26 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఈ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ 03, 07, 010కి 30 years ఎందుకు ఇచ్చారంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అబౌవ్ 3 years అడిగిన వాళ్ళకి 30 years ఇచ్చారు. ఓకే. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. SC/ST క్యాండిడేట్స్ వచ్చేసి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ PWBDలో 10 years ఇచ్చారండి జనరల్కి, 13 years ఫర్ ఓబీసీ, 15 years ఫర్ SC/ST క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి సిపిసిఎల్ 01 అండి కోడ్, అంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ ట్రైనీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ కెమికల్ కానీ, పెట్రోలియం కానీ, పెట్రోకెమికల్ కానీ, లేదు అనుకుంటే BSc విత్ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ ట్రైనీ అనే దానికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అవసరం లేదు. కేటగిరీ 1 ఇచ్చారు చూడండి, సేమ్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ కేటగిరీ 1 వచ్చేసి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే మీకు కొద్దిగా మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే మీకు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ కేటగిరీ 2 ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్, బట్ వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఓకేనా.
కేటగిరీ 2 వాళ్ళకి వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ అండి. కేటగిరీ 1 వాళ్ళకి వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్. ఎవరైతే ట్రైనీకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఏది అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దానికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్గా నెక్స్ట్ మనం క్వాలిటీ కంట్రోల్ చూసుకున్నట్టయితే బీఎస్సీ విత్ కెమిస్ట్రీ యాజ్ మేజర్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు, నిల్లేని ఇచ్చారు చూసారా. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ. నెక్స్ట్ మనకి ట్రైనీకి వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్. అంటే ఎవరైతే డిప్లొమాలో మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారో ట్రైనీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ట్రైనీకి అప్లై చేసుకోండి. లేదు నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 మెకానికల్ కేటగిరీ 1 సెలెక్ట్ చేసుకొని 1 year ఎక్స్పీరియన్స్తో మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కోడ్ వచ్చేసి CPCL 06 అండి. అలాగే నెక్స్ట్ CPCL 07 కోడ్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 మెకానికల్ కేటగిరీ 2 వచ్చేసి సేమ్ డిప్లొమా మెకానికల్ చేసి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మెకానికల్ క్యాట్ 2కి దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మీరు కన్ఫ్యూజ్ అవుతారేమని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ ట్రైనీ. మొత్తం టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేస్తారు. ఎవరైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నాయో వాళ్ళు దీనికి అప్లై చేస్తారండి. 19 వేకెన్సీస్ ఉన్నాయి కదండి క్యాట్ 1లో, దీనికి అప్లై చేస్తారు. ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ క్యాట్ 2కి అప్లై చేస్తారు. 4 వేకెన్సీస్ ఉన్నదానికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. ఫ్రెషర్ క్యాండిడేట్స్ వచ్చేసి ట్రైనింగ్కి అప్లై చేస్తారు. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కేటగిరీ 1, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కేటగిరీ 2 అండి. రిమైనింగ్ సేమ్. మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఈసీఈ కానీ, మెకానికల్ మళ్ళీ మనకి ఫైర్ అండ్ సేఫ్టీ కానీ సేమ్ అండి. కేటగిరీ 1 ఉన్నది మంచి 1 year ఎక్స్పీరియన్స్, కేటగిరీ 2 వచ్చేసి 3 years. ఏదైతే ట్రైనీ అని ఉంటుందో అది వచ్చేసి మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అండి. ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో ఇంకా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండి. అంటే ఎవరైతే త్రిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ అనే దానికి ఎక్స్పీరియన్స్ లేదండి, నిల్. ఓకేనా, దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కేటగిరీ 1కి అప్లై చేస్తారు. 1 year ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ అండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ 2 జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లోనే కేటగిరీ 2కి వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు వాళ్ళకి. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం సేమ్ అండి. అలాగే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే ఎవరైతే 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఉంటారో, లేదు ఈసీఈ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటిది అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ నిల్ ఇచ్చారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ కేటగిరీ 1కి అప్లై చేస్తారు. వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ P&U మెకానికల్ వాళ్ళకి కేటగిరీ 1లో ఉందండి. ఇది 3 years డిప్లొమా విత్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలాగే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ P&U ఎలక్ట్రికల్ క్యాట్ 1 చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ త్రిబుల్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకి అడగడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ట్రైనీ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అవసరం లేదు. 10th పాస్ అయ్యి దాంతోపాటుగా సబ్ ఆఫీసర్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. NFCS వాళ్ళది నాగపూర్. లేదు అనుకుంటే మనకి ఈక్వాలెంట్ రెగ్యులర్ కోర్స్ ఏదో ఒక కోర్సు మనకి సబ్ ఆఫీసర్ కోర్స్ అయితే మనకి చేసి ఉండాలి. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అది కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఓకేనా, ఫర్దర్గా మనకి చూసుకున్నట్టయితే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎవరైతే లేటరల్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అవుతారో, అంటే ఇప్పుడు చూడండి ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, లేదంటే ITI తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు 2nd yearలో మనకి లేటరల్ ఎంట్రీగా వస్తారు కదా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఈసీఈ కానీ, మెకానికల్ కానీ ఎవరైనా సరే లేటరల్ ఎంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెషర్కైనా అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఈ పాయింట్ క్లియర్గా ఇచ్చారు. శాలరీ చూసుకున్నట్టయితే మనకి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అని చెప్పేసి మనకి డివైడ్ చేయడం జరిగిందండి. ఏం లేదు, ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా వీళ్ళకైతే శాలరీ ఇస్తారు. కానీ అన్నిటికీ సేమ్ ఏంటంటే మనకి బేసిక్ శాలరీ అండి 25,000 నుంచి 1,05,000 వరకు బేసిక్ శాలరీ అయితే వస్తుంది. గ్రాస్ వచ్చేసి మనకి 45,000 బై హ్యాండ్ అయితే వస్తుందండి. దాంతోపాటుగా DA అని, HRE అని చెప్పేసి, PF, గ్రాడ్యుయేటీ, మెడికల్ అని చెప్పేసి చాలా మనకి ఏంటంటే బెనిఫిట్స్ అయితే ఉంటుంది, అదర్ బెనిఫిట్స్. కేటగిరీ 2 వాళ్ళకి వచ్చేసి మనకి 3% ఇంక్రిమెంట్ అయితే వేయడం జరుగుతుందండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి ఇంక్రిమెంట్ అయితే వేస్తారు.
అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అండి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పే చేయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2 ఫిబ్రవరి 2024 స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ మనం చూసుకున్నట్టయితే 26 ఫిబ్రవరి 2024 మనకైతే క్లోజ్ అవుతుంది. ఈ లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అనేది మనకి 4 మార్చ్ 2024 మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 మార్చ్ 2024 మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి చెన్నైలో. మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ 120 మార్క్స్ ఉంటుందండి. 2 పార్ట్స్కి డివైడ్ చేస్తారు. 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి జనరల్ ఎబిలిటీ అని, జీకే అని, తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ, వీటికి సంబంధించి అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ 70 క్వశ్చన్స్ వచ్చేసి ఎవరి ట్రేడ్ తగ్గట్టుగా వాళ్ళకైతే అడగడం జరుగుతుంది. మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ ఇలా డివైడ్ చేశారు కదండి. వాళ్ళ ట్రేడ్ బట్టి వాళ్ళకైతే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే దీనికి ఉంటుందండి. రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్టయితే 10 మార్చ్ 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి చెన్నైలో మాత్రమే ఉంటుందని చెప్పేసి మనకి ఇచ్చారండి. ఓకేనా, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. హౌ టు అప్లై అని ఇచ్చారండి. ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్ హౌ టు అప్లై త్రూ ఆన్లైన్. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ ద్వారా మనకి ఎటువంటి అప్లికేషన్ అనేది పంపించాల్సిన అవసరం లేదు. మన యాక్టివ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోని. ఇది వచ్చేసి మనకి ఎవరైతే కేటగిరీ ట్రైనీ, కేటగిరీ 1 అండ్ నెక్స్ట్ కేటగిరీ 2కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది సేమ్ డేట్ని అయితే ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇఫ్ క్యాండిడేట్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ ది రిజిస్ట్రేషన్ ఫీజ్ విల్ నాట్ బి రీఫండ్. మల్టిపుల్ పొజిషన్స్ పెట్టడానికి అయితే అవకాశం లేదండి. ఒకవేళ మీరు అప్లై చేసినట్టయితే మీకు రీఫండ్ అయితే ఎటువంటిది ఇవ్వరు, వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ న్యూ యూజర్ అయితే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అండి. తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అంటే మన ఇది 10th క్లాస్ మార్కులు అండ్ నెక్స్ట్ డిప్లొమా మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్, మన 10th క్లాస్ మార్క్ లిస్టు, నెక్స్ట్ డిప్లొమా అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మొత్తం మనం అప్లై చేసుకున్నది ప్రివ్యూ చెక్ చేసుకొని డిక్లరేషన్ ఫామ్ కంప్లీట్ చేసి పేమెంట్ సెలెక్ట్ చేసుకుని మనమైతే ఆన్లైన్ పేమెంట్, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సిపిసిఎల్ఈ వాళ్ళది కెరియర్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసారా రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ ఉంది కదండి. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరైతే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మీరు న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూసారా ఐ హ్యావ్ రీడ్, అండర్స్టూడ్ అండ్ అగ్రీ టు అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదండి, అది టిక్ చేసేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే మీ నేమ్ ఉందో అది ఎంటర్ చేసి నేషనాలిటీ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి, జెండర్ సెలెక్ట్ చేసేసండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడండి మీరు ట్రైనీకి అప్లై చేస్తున్నారని అనుకోండి, ట్రైనీ క్యాండిడేట్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, అది మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ దేనికి అప్లై చేసుకుంటున్నారు, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్, మెకానికల్, ట్రైనీ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఇక్కడ కేటగిరీ 1 సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్, ప్రొడక్షన్ కేటగిరీ 1 ఉంది కదండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. 2 years ఎక్స్పీరియన్స్ అంటే 3 years ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి మనకి కేటగిరీ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ట్రైనీ క్యాండిడేట్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్, కేటగిరీ 1 క్యాండిడేట్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్, కేటగిరీ 2
క్యాండిడేట్స్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీద సెండ్ చేసినట్టయితే మీకు ఓటీపీ అనేది వస్తుంది. మీకు ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేస్తే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయిపోతుందండి. మీ మెయిల్కి అలాగే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి వస్తుంది, లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది వస్తుందండి. అది యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి.